షిరిడీ ఇన్ అమెరికా సాయి దత్తపీఠం షిరిడీ ఇన్ అమెరికా ప్రెస్ కాన్ఫరెన్స్కు విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ సాదర స్వాగతాన్ని పలుకుతూ అదే విధానంగా శ్రీ సాయి దత్తపీఠం షిరిడీ ఇన్ అమెరికా చైర్మన్ అండ్ ఫౌండర్ బ్రహ్మశ్రీ రఘు శంకరమంచి గారిని సాదర స్వాగతిస్తున్నాం. అదేవిధంగా జక్కిరెడ్డి రమణారెడ్డి గారికి కూడా దేవాలయ ప్రధాన సభ్యులు, వారికి కూడా సాదర స్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా బ్రహ్మశ్రీ శంకరమంచి రఘు గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మీడియా సభ్యులందరికీ కూడా నమస్తమాంజలి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నా పేరు రఘు శర్మ శంకరమంచి. మనది సాయి దత్తపీఠం న్యూజెర్సీలో ఎడిసన్ దగ్గరలో ఒక సౌత్ ప్లేంట్విల్ అనే ఒక సిటీలో ఒక బిల్డింగ్లో మనం సాయి దత్తపీఠం ప్రారంభించాం. నా స్వగ్రామం ఇక్కడ గుంటూరు. మా నాన్నగారు శంకరమంచి రాధాకృష్ణమూర్తి గారు, మా అమ్మగారు సత్యమణి గారు, వారి ఏకైక పుత్రుణ్ణి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నేను బాపట్ల వేద పాఠశాలలో విద్యాభ్యాసం చేసి 1986 నుంచి 1994 వరకు కూడా విజయవాడలోని మేరీస్ చల్లా కాలేజీ బాబాగారి దేవాలయంలో హెడ్ ప్రిస్ట్గా ఉన్నాను. ఆ తర్వాత 1994 నుంచి 2002 వరకు కూడా హైదరాబాద్ మన దిల్సుఖ్నగర్ బాబా టెంపుల్లో హెడ్ ప్రిస్ట్గా ఉన్నాను. ఆ తర్వాత 2002లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు స్థాపించిన సాయి మందిర్లో నన్ను ప్రధానార్చకుగా నియమించారు. వారు నిర్మించిన ఆ దేవాలయం, వారు ఇంకో దేవాలయం నిర్మించారు న్యూజెర్సీలో. ఆ రెండు దేవాలయాలు చూసుకుంటూ 12 సంవత్సరాలు వారి దగ్గర ఉన్న తర్వాత, బాబాగారి సేవలో ఇన్నాళ్ళు ఉన్న తర్వాత, కొన్ని ధర్మ సంకల్పాలతో, కొన్ని ధర్మ సూత్రాలతో నేను, నా మిత్రులు, మా శ్రేయోభిలాషులు, మా వాలంటీర్స్ అందరం కలిసి 2014 మహాశివరాత్రి నాడు సాయి దత్తపీఠాన్ని ప్రారంభించాం. 4 సంకల్పాలతో ఆ పీఠాన్ని ముందు తీసుకెళ్తున్నాం. వాటిని 4 పిల్లర్స్ అంటారు. అందులో మొదటిది నిత్య అన్నదానం, రెండోది సత్సంగం, మూడోది చారిటీ, 4 ఎడ్యుకేషన్. ఈ 4 పిల్లర్స్తో మన పీఠాన్ని ముందు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే అన్ని టెంపుల్స్లో పూజలు అవి బాగా జరుగుతుంటాయి, కానీ మన దేవాలయంలో పూజలతో పాటు సేవా కార్యక్రమాలు ఎక్కువ జరగాలి అనే ఉద్దేశంతో ఈ 4 పిల్లర్స్ని ఎన్నుకున్నాం. ఎందుకంటే బాబాగారు చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని. ఆ ఉద్దేశంతో, అదే కాకుండా బాబాగారి దేవాలయానికి వచ్చిన వాళ్ళు అన్నీ అక్కడ ఒక దేవాలయానికి వెళ్తే మరల పక్క శివాలయానికి వెళ్ళాలి, వెంకటేశ్వర గుడికి వెళ్ళాలని చాలా కష్టం. అందుకని ఒక దేవాలయం స్థాపన చేస్తే అందరు దేవుల్ని ప్రతిష్టాపన చేస్తారు. అదే ఉద్దేశంతో మన సాయి దత్తపీఠంలో కూడా బాబాగారిని ప్రతిష్టాపన చేసినా కూడా మన ఆగమ శాస్త్ర ప్రకారం గణపతిని, శివుడిని ప్రతిష్టాపన చేస్తున్నాం. నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి, దత్తాత్రేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి పరివారం, రామ్ పరివారం, అయ్యప్ప స్వామి, వీళ్ళందరితో కూడుకొని మన పీఠం నిత్య పూజలు, హారతులని జరుగుతున్నాయి. మీకు చెప్పినట్టు ఫస్ట్ పిల్లర్ ఏదైతే ఉందో నిత్య అన్నదానం, ఆ అన్నదానం ఏంటంటే మన పీఠం ప్రతిరోజు కూడా ఉదయం 7 AM ఓపెన్ చేస్తే రాత్రి మళ్ళీ 10 PM క్లోజ్ అవుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా నిత్య అన్నదానం జరుగుతుంది మన దగ్గర. మార్నింగ్ 8 o'clock నుంచి 12 o'clock వరకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తాం. ఉప్మా, పులిహోర, పెరుగన్నం. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 వరకు భోజనం, ప్రసాదం అంటే ఏదో 1-2 ఐటమ్స్ పెట్టి పంపించడం కాదు. కూర, పప్పు, పచ్చడి, మన పులిహోర, పెరుగన్నం 8 ఐటమ్స్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు అమెరికాలో అన్నదానం అవసరమా అని. ఆ క్వశ్చన్ మీకు కూడా వస్తుందని క్వశ్చన్ నేను వేసుకుంటున్నాను, సమాధానం నేనే చెబుతున్నాను. ఏంటంటే బాబాగారు ఉన్న రోజుల్లో షిరిడీలో వారి దగ్గరికి చాలామంది వెళ్తుండేవారు. పేదవారు, ఉన్నవారు, లేనివారు, అడుక్కునేవారు, కోటీశ్వరులు కూడా వెళ్ళేవారు. ఆయన స్వహస్తాలతో వంట చేసి వచ్చిన వారందరికీ వడ్డిచ్చేవారు. అందరు భోజనం చేసే వెళ్ళేవాళ్ళు. అలాగే ఒక దేవాలయానికి ఒక భక్తుడు వెళ్తున్నారంటే, ఒక వెంకటేశ్వర గుడికి వెళ్తాం, అక్కడ వెంకటేశ్వరం ఉన్నాడనే వెళ్తున్నాం. ఒక శివాలయానికి వెళ్తాం,
ఓ శివుడు ఉన్నాడని వెళ్తున్నాం, ఓ బాబా గుడికి వెళ్తున్నాం, బాబా ఉన్నాడని వెళ్తున్నాం. అదే ఉద్దేశంతో బాబా గుడికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ వస్తున్న సందర్భంలో బాబా సంకల్పాలు జరగాలి, బాబాకి ఇష్టమైన ఆ అన్నప్రసాదం జరగాలనే ఉద్దేశంతో ఆ 2014 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా అన్నదాన విషయంలో మేము ఆపలేదు, కంటిన్యూ జరుగుతుంది. ఒక గురువారం నాడే ఒక 1000 మంది భోజనం చేస్తారు, శనివారం ఆదివారం ఇంకో 1000 మంది భోజనం చేస్తారు, మిగిలిన రోజులు 2 రోజులు కలిపి ఒక 700-800 మంది, వారానికి సుమారుగా ఒక 3000 మంది భక్తులు మన పీఠంలో అన్నదానం జరుగుతుంది. అది కాకుండా అదంతా చేస్తుంది ఎవరు? అన్నదానం జరగాలంటే చాలా కష్టం. అక్కడ స్నో పడుతూ ఉంటుంది, వింటర్లో చాలా కష్టం, అక్కడ వంట చేయడం కష్టం, ప్రీస్ట్ హోమ్లో వంట చేసి తీసుకొస్తుంటాం. ఇవన్నీ వాలంటీర్సే. మన గుడికి వాలంటీర్సే సపోర్టింగ్. 150 మంది వాలంటీర్స్ ఉన్నారు, బలం బలగం మొత్తం వాళ్ళే. వాళ్ళతో పాటు మా స్టాఫ్ ఒక 15 మంది ఉన్నారు, మా కమిటీ మెంబర్స్ ఒక 11 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు, 21 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మొత్తం టోటల్గా అందరు కలిసి ఉన్నారు. అందరం కలిసి ఆ పీఠాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే రెండవది సత్సంగం. మీకు రెండో పిల్లర్ సత్సంగం అని చెప్పాను. దాంట్లో భాగంగా మన గుళ్ళో జరిగే పూజలు అభిషేకాలే కాకుండా ప్రతి సంవత్సరం కూడా లోక కళ్యాణార్థం ప్రపంచ శాంతి కోసం పెద్ద కార్యక్రమాలు చేస్తుంటాం. 2014లో మన లలితా సహస్రనామాన్ని 108 రోజుల్లో 1,00,000 సార్లు అంటే 10 కోట్ల నామాలు అమెరికా మొత్తం అన్ని స్టేట్లో ఉన్న భక్తుల్ని ఇన్వాల్వ్ చేయించి పారాయణ చేయించి ఆ చివరి 3 రోజులు మా గురువుగారు శ్రీ స్వామి పరిపూర్ణానంద గారి ఆధ్వర్యంలో లలిత మహాయజ్ఞం చేశాం. అది లోక కళ్యాణార్థం. రెండో సంవత్సరం మళ్ళీ 2015లో అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసి దాన్ని కూడా చివరి 3 రోజులు సుదర్శన మహాయజ్ఞం చేశాం, 10 కోట్ల నామాలు చేసి. మూడోది వచ్చేసేసి మన 2017లో రుద్రయాగం చేశాం, 24 అవర్స్ రుద్రపారాయణ చేసి అది కూడా లోక కళ్యాణార్థం 50 మంది ఋత్వికులు కూర్చొని పారాయణ చేశారు. ఇలా లోక కళ్యాణార్థం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను, మనకి పీఠంలో మనకు ఏ గుడికి వెళ్ళినా అర్చన చేసుకున్న అభిషేకం చేసుకున్న టికెట్ ఉంటుంది. మన పీఠంలో ఏ భక్తుడు వచ్చి ఒక అర్చన చేసుకున్నా అభిషేకం చేసుకున్నా ఏం చేసుకున్న టికెట్లు ఉండవు. ప్రతి ఒక్కళ్ళు అర్చన చేసుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు అభిషేకాలు. ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి ప్రీషన్ తీసుకెళ్ళి సత్యనావర్తాలు కానీ అన్నప్రాసనలు కానీ గృహప్రవేశాలను చేసుకుంటే టికెట్లు పెట్టాం, కానీ గుళ్ళో జరిగే ఏ పూజలు కూడా మనం టికెట్ పెట్టలేదు. వాళ్ళు నిజంగా నచ్చి మేము డొనేషన్ చేస్తామంటే తీసుకుంటాం. దేనికి? అన్నదానానికైనా, చారిటీకైనా, సత్సంగానికైనా, ఎడ్యుకేషన్కైనా ఇలా తీసుకుంటాం. ఇక మీకు చెప్పినట్టు మూడో పిల్లరు చారిటీ. చారిటీలో భాగంగా మన గుళ్ళో జరిగే అన్నదానమే కాకుండా అక్కడ కూడా హోమ్లెస్ షెల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మన న్యూజెర్సీలో కూడా మన వాలంటీర్స్ ఎవ్రీ సండే శాండ్విచ్లని పిజ్జాలని ఇవన్నీ తయారు చేసుకుని ఆ హోమ్లెస్ షెల్టర్స్కి వెళ్ళి వాళ్ళకి ఇచ్చొస్తుంటారు. ఎందుకంటే మనుషులందరూ ఒకటి బాబా దృష్టిలో, అక్కడ ఉన్న వాళ్ళు కూడా మానవులైన ఉద్దేశంతో వాళ్ళకు కూడా అన్నదానం జరగాలని చేస్తుంటాం. అలాగే మన భారతదేశంలో మన పుట్టిన దేశంలో కూడా మన వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో వైజాగ్లో హుదూద్ తుఫాన్ అయినప్పుడు నేను మా వాలంటీర్స్ అందరం కలిసి మా శక్తి కొలది తలా కొంచెం డబ్బు పోగు చేసుకొని వచ్చాం. ప్రత్యేకంగా వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి $5,000 ఇచ్చిన తర్వాత మనస్తృప్తిగా అనిపించాల. మరలా డబ్బులు పోగు చేసుకొని రాజమండ్రి వెళ్ళి ఒక 18 గోవుల్ని పాడి గోవుల్ని కొని వైజాగ్ వెళ్ళి రైతులకి స్వయంగా దానం చేసి వచ్చాం. దాంతోపాటు ఒక 800 కుటుంబాలకి మన రేకులు కూడా ఇచ్చొచ్చాం. ఎందుకంటే చారిటీలో భాగంగా ఇవన్నీ జరగాలని. ఇంకోటి వచ్చి మన నేపాల్లో భూకంపం జరిగితే అక్కడ కూడా మా వంతు సాయంగా $5,000 పంపించాం. ఇది చారిటీలో వర్క్ రోజులే. ఇంకా అక్కడున్న స్కూల్ పిల్లలకి వాళ్ళకి బుక్స్ అవి కూడా ఇస్తుంటాం. నాలుగోది వచ్చి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఏంటంటే మన పీఠంలో ఒక చిన్న హుండీ ఉంది, మధ్యలో పెట్టాం. ఆ హుండీలో డబ్బులు ఏ అవసరం వచ్చినా ముట్టుకోం. ఆ హుండీలో డబ్బులు సంవత్సరానికి ఒకసారి తీసిన తర్వాత దాంట్లో ఎంత వస్తే అంత ఇక్కడి నుంచి స్టూడెంట్స్ చాలామంది వస్తుంటారు మన వాళ్ళు. వాళ్ళందరికీ కొంతమంది లోన్లు రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళలో 2-3 సెలెక్ట్ చేసుకొని ఎవరి ఇయర్ ఆ డబ్బులు ఆ స్టూడెంట్స్కి మేము ఇస్తూ ఉంటాం. అలాగే మా శక్తి కొలది ఇండియాలో కూడా ఒక 2 స్టూడెంట్స్ని ఇంజనీరింగ్ చదివిస్తున్నాం మన పీఠం తరఫున. ఇది జరుగుతుంది. అసలు ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే దత్తపీఠం గురించి మీకు తెలియకుండా నేను ముందుకు వెళ్ళకూడదని టూకీగా దత్తపీఠం గురించి చెప్పాను. ఈ 4 పిల్లర్స్తో ముందుకెళ్తున్న ఈ దత్తపీఠంలో ప్రత్యేక కార్యక్రమం కూడా ఏం మొదలెట్టామంటే, ఇప్పుడున్నది ఒక 2 బిల్డింగ్లు ఉంది. ఇప్పుడు కాకపోయినా ఇప్పటికైనా జనాలు పెరుగుతున్నారు, సరిపోవట్లా. అప్పుడు ఒక ల్యాండ్ తీసుకొని గుడి కడదాం అనుకున్నాం. సరే, మామూలుగా చాలా గుళ్ళు బాబా గుళ్ళు అక్కడ ఉన్నాయి, అన్ని స్టేట్స్లో బాబా గుళ్ళు ఉన్నాయి, న్యూజెర్సీలో కూడా 2-3 గుళ్ళు ఉన్నాయి. అయినా కూడా మనం ఒక మంచి దేవాలయం కట్టాలి అనుకున్నాం. అయితే ఆ కట్టే దేవాలయాన్ని డిఫరెంట్గా కట్టాలనుకున్నాం. ఏంటంటే మీకు మన గుళ్ళో మన అమెరికాలో చాలా వెంకటేశ్వర టెంపుల్స్ ఉన్నాయి, కానీ పిట్స్బర్గ్ టెంపుల్కి వెళ్తే తిరుపతి వెళ్ళినట్టు ఫీల్ అవుతారు. ఇక్కడ రాలేని భక్తులు తిరుపతి వెళ్ళిపోతారు, మొక్కుబడి తీర్చుకుంటారు.
అక్కడికి వెళ్ళి మొక్కుబడి తీర్చుకుంటారు. అలాగే బాబా దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా షిరిడీని ఒకటి చూపించాలి. ఇప్పుడున్న షిరిడీ కాదు, 30-40 సంవత్సరాల క్రితం షిరిడీ ఎలా ఉందో ఆ షిరిడీని న్యూజెర్సీలో చూపించాలి అని సంకల్పం చేసుకున్నాను. ఆ సందర్భంలో అయితే ఇక్కడున్న సమాధి మందిరం, ద్వారకామాయి, చావడి, గురుస్థానం, లెండిబాగు ఇవన్నీ అప్పుడు ఎలా ఉన్నాయో అవే అక్కడ కట్టాలి. అక్కడికి ఒక భక్తుడు వస్తే మనం షిరిడీ వెళ్ళామా అన్నట్టు తృప్తి పడాలనే ఉద్దేశంతో, ఎందుకంటే అక్కడ వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతిసారి షిరిడీ రాలేరు. షిరిడీ రాలేని వారు అక్కడికి వస్తే షిరిడీ వెళ్ళామన్న తృప్తి కలగాలి, వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ రావాలి అనే ఉద్దేశంతో అలా కట్టాలని చెప్పి అనుకున్నాం. ఆ కట్టేటప్పుడు ఓన్లీ బాబా దేవాలయమే కాకుండా బాబా దేవాలయంతో పాటు మళ్ళీ సపరేట్గా ఒక వైష్ణవాలయం, ఒక శివాలయం, ఒక గోశాల, మన సాంప్రదాయం, మన వైదిక సాంప్రదాయం ఎక్కడున్నా ఈ సాయి తత్వంతో పాటు మన సాంప్రదాయం కూడా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక గురుకుల పాఠశాల, యాగశాల, ఇంకా మనసులో సంకల్పం ఉంది ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలని. కాకపోతే మనం తీసుకుని 25 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాం. దాంట్లో సరిపోతుందో లేదో చూస్తున్నాం. వీలైతే దాంట్లోనే కడతాం. దాంట్లో వీలు కాకపోతే దగ్గరలో ఇంకో ల్యాండ్ తీసుకుని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ మన ఇండియన్స్ కోసం అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పం చేసుకున్నాం. అయితే ఏదైతే 25 ఎకరాలు తీసుకున్నామో దాన్ని మామూలుగా డొనేషన్లు పోగు చేయాలనుకుంటే దాని కాస్ట్ వచ్చేసి 1.3 మిలియన్. ఆ ల్యాండ్ చూపించింది కూడా ఎవరో కాదు, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గారు ఇంకోరు చివుకుల ఉపేంద్ర గారు. మీరు వారి పేరు వినే ఉంటారు. మనకి ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా ఉంటారో అక్కడ వారు మన తెలుగువారు. అక్కడ ఆయన కమిషనర్, యూటిలిటీ కమిషనర్, ఆయన మినిస్టర్ లాగా వారు మన దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారి ద్వారా ఈ 25 ఎకరాల ల్యాండ్ వచ్చింది. దానికి నేను మా రెడ్డి గారు కలిసి ఇవన్నీ తిరిగి ఆ రోజున ఆ ల్యాండ్ని చూసుకున్నాం. బాగా నచ్చింది. కాకపోతే ఆ ల్యాండ్ కాస్ట్ వచ్చి 1.3 మిలియన్. ఆ డబ్బులు కట్టాలనుకుంటే భక్తులందరి దగ్గర పోగు చేసి కట్టచ్చు, $1000, $2000, $3000. కానీ అలా కట్టడం నాకు ఇష్టం లేదు. నా బాబా చేసిన సంకల్పం ఏంటంటే ఆ ల్యాండ్లో ప్రతి సాయి భక్తుని ఇన్వాల్వ్ చేయాలి అని సంకల్పం చేసుకున్నాం. ఎక్కడ సాయి భక్తులు ఓన్లీ న్యూజెర్సీలో ఉన్న వాళ్ళే కాదు, ప్రపంచంలో ఎక్కడ సాయి భక్తులు ఉన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే ఆ ల్యాండ్లో వాళ్ళ పేరు ఉండాలి, వాళ్ళ హస్తం ఉండాలనే ఉద్దేశంతో ఒక భక్తుడి దగ్గర నుంచి $11 మాత్రమే తీసుకోవాలి అని సంకల్పం చేసుకున్నాం. $11 ఎందుకు అనుకున్నామంటే $11 అంటే బాబాగారి సూత్రాలు 11 సూత్రాలు. 11 సూత్రాలని $11 చేసుకొని అందులో ఒకటి శ్రద్ధ, 2 సబూరి. ప్రతి భక్తుడి దగ్గర నుంచి శ్రద్ధ, సబూరి మాత్రమే తీసుకోవాలని చెప్పి అనుకొని 2015 జనవరి 1 రోజున మా పీఠంలో నేను ఈ విషయం అనౌన్స్మెంట్ చేశాను. చేసినప్పుడు మా వాలంటీర్స్ అందరూ కూడా, భక్తులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. రఘుజీ ఈ కార్యక్రమం మొదలెడుతున్నారు, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు, బాగుందన్నారు. నేను కూడా అది అనుకున్నాను. $11 అంటే చాలా చిన్న అమౌంట్, సంతోషంగా ఇస్తారు. ఆ సంతోషం ఇచ్చే డబ్బుతోనే ఈ ల్యాండ్ కొనాలి అనుకున్నాం. అయితే $11 ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ పేరు మీద ఒక స్క్వేర్ యార్డ్ మాత్రం బాబాకి ఇచ్చినట్టు. అలా అని చెప్పి ఒకసారి ఇచ్చిన రెండోసారి ఇస్తే తీసుకోం, ఒక పేరు మీద ఒక్కసారి తీసుకోవాలి అని సంకల్పం చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాలని. అలాగే ఈ $11 ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ పేర్లు రేపు గుడి కట్టిన తర్వాత చిరస్థాయిగా ఉండిపోయేటట్టు వాల్ ఆఫ్ డోనర్స్గా పెట్టాలని చెప్పి కూడా సంకల్పం చేసుకున్నాం. అందరూ సంతోషపడ్డారు. అప్పుడు అనుకున్నారు మా వాలంటీర్స్, $11 కదా 3-4 నెలల్లో అందరిని పూర్తి చేయొచ్చు అనుకున్నాం. ఎంతమందిని చేయాలంటే ఆ స్క్వేర్ యార్డ్లు ఎన్ని ఉన్నాయంటే 1,11,111 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్, మొత్తం 1,11,111 స్క్వేర్ యార్డ్స్. అంటే అంతమంది భక్తులు కావాలి. అప్పుడు జనవరిలో అతనికి స్థలానికి అడ్వాన్స్ ఇచ్చి ఈ అనౌన్స్మెంట్ చేస్తే చాలామంది భక్తులు ముందుకు వచ్చారు. ఇక్కడే కాదు, మనకు అప్పుడు టీవీలో, రేడియోలో చెప్పాం, ఆన్లైన్ ద్వారా కట్టారు. ఆస్ట్రేలియా నుంచి, ఇండియా నుంచి $666 అని చెప్పాం. చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. కాకపోతే మనం ఒకటి తెలిస్తే బాబా ఇంకోటి తెలుస్తాడు. నిజంగా అప్పుడు 3-4 నెలల్లో అయిపోతే అప్పుడు గురు పౌర్ణమికే భూమి పూజ చేయాలని చెప్పి అనుకున్నాం 2015లో. కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలల తర్వాత ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారని చూసుకుంటే 10,000 మంది మాత్రమే అయ్యారు. మనకు కావాల్సింది 1,11,000 మంది. ఎలాగని టెన్షన్ పడుతూ మళ్ళీ ఇంకో మీటింగ్ పెడితే మా వాళ్ళందరూ అన్నారు, మరీ $11 సరిపోవట్లేదు, దాన్ని పెంచుదాం రఘుజీ, 101 పెడదాం, 201 పెడదాం అన్నారు. కానీ నా మనసు ఒప్పుకోవాలా. 10,000 మంది ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యారు, $11 చొప్పున వెళ్తామని చెప్పాం. దానికే మనం కట్టుబడి ఉండాలి అనుకొని ముందుగా ఈలోపు స్థలం వాడు ఆగడు కాబట్టి మా మిత్రుల దగ్గర, కొంతమంది దగ్గర లోనుగా డబ్బు తీసుకొని 100,000, 50,000 అట్లా తీసుకొని స్థలవానికి కట్టేసేసి సాయి దత్తపీఠం పేరు మీద 2015లోనే మేలో రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం. అయితే ఈ అప్పు ఎలా తీర్చాలనుకున్నాము?
ఈ 11 డాలర్ల చొప్పున పోగు చేసి అప్పు తీరుస్తామని చెప్పాం. కొంతమందికి 6 నెలలకి టైం పెట్టాను, కొంతమందికి 1 ఇయర్ పెట్టాం, మేము 2 ఇయర్స్ పెట్టాం. అయితే ఎలా రీచ్ అవ్వాలి 1,00,000 మందిని అనుకున్నప్పుడు బాబా గారు చేసిన సంకల్పం ఏంటంటే, మన గుళ్ళో పాదుకలు ఉన్నాయి, అవి షిరిడీలో పూజ చేసి తీసుకొచ్చిన పాదుకలు. ఈ పాదుకలు తీసుకొని అమెరికాలో ఉన్న ప్రతి సాయి భక్తుడి ఇంటికి వెళ్దాం, అన్ని రాష్ట్రాలు తిరుగుదామని చెప్పి సంకల్పం చేసుకున్నాను. అదే సమయానికి మా భక్తుడు లీలాకృష్ణ గారిని ఆయన పల్లకి ఇచ్చారు. ఆ పల్లకి విజయవాడ నుంచి ఎప్పుడైతే పాదుకా పూజకి వెళ్దాం అనుకున్నామో పల్లకి కూడా వచ్చింది. పల్లకీతో సహా వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాం. కానీ పల్లకీతో తీసుకొని ఫ్లైట్లో వెళ్ళలేం కాబట్టి పల్లకి పాదుకలు తీసుకొని ఒక వెహికల్, చిన్న వెహికల్ అయితే సరిపోదని ఒక ఆర్వీ వెహికల్, రిక్రియేషన్ వెహికల్ తీసుకొని ఆ వెహికల్ని సాయి రథంలాగా చేసుకొని దాంట్లో బాబాగారి పల్లకి పాదుకలు ఇవన్నీ పెట్టుకొని బాబాగారి యాత్ర స్టార్ట్ చేసాం. ఎప్పుడు 2015 జూన్ 4th నాడు ఆ వెహికల్లో నేను, మా వాలంటీర్స్ ఒక ముగ్గురు, ఇద్దరు ప్రీస్టులు అందరం కలిసి యాత్ర స్టార్ట్ చేసి 2015 జూన్ 4th నాడు బయలుదేరిన యాత్ర మరలా సంకల్పం పూర్తయిన తర్వాతే ఈ పల్లకిని గుడికి తీసుకెళ్ళాలి అని కొబ్బరికాయ కొట్టి బయలుదేరి ఆ రోజున బయలుదేరిన యాత్ర కంటిన్యూ మేరీల్యాండ్, వర్జీనియా, DC ఇవన్నీ చూసుకుంటూ నేను ఊరి పేర్లు కూడా చెప్పగలను, మరి అకాలం అయిపోతుందని చెప్పి 43 రాష్ట్రాలు తిరిగాం. మొత్తం 43 రాష్ట్రాలు అదే వెహికల్లో. ఫస్ట్లో అయితే ఒక 1 వీక్ మాత్రం ఆ వెహికల్ నడపాలంటే కష్టం, ఒక డ్రైవర్ ఉన్నాడు. 1 వీక్ తర్వాత అతను వెళ్ళిపోతే నేనే డ్రైవ్ చేసుకుంటూ మొత్తం 43 రాష్ట్రాలు తిరిగి 70,000 మైళ్ళు, అంటే మన లెక్కలో 1,00,000 కిలోమీటర్లు పైచులకే, అక్కడ లెక్కలో 70,000 మైళ్ళు డ్రైవ్ చేసుకుంటూ తిరిగి 2,500 మంది భక్తుల గృహాల్లో సాయి పాదుకా పూజలు ఏర్పాటు చేసి మొన్న జూన్ 3 కల్లా ఏదైతే అనుకున్నామో సంకల్పం 10,000 మందితో బయలుదేరాను. 1,11,111 మంది భక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం పూర్తయింది. మొన్న జూన్ 3కి సంకల్పం పూర్తయింది. అయితే ఈ 1,11,000 మంది కుటుంబంగా మన దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఇంత విజయోత్సవంగా 43 రాష్ట్రాలు తిరిగి మన భక్తులందరూ ఇన్వాల్వ్ చేశాం. ఆ విషయం నేను పుట్టిన ఊర్లో మా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలియాలి మనం చేసే విషయం అని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఇకపోతే ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో సాయి భక్తులు, ప్రతి ఇంటి నుంచి ఒక పిల్లవాడు అమెరికాలో కూడా ఉన్నాడు. అక్కడ కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ కూడా మన సాయి తత్వాన్ని ప్రచారం చేయాలి, మన సాంప్రదాయాలు పోకుండా ఇవన్నీ కాపాడాలి అనే ఉద్దేశంతో మన పీఠంలో గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆల్రెడీ ఎవ్రీ సండే మన గుళ్ళో SDP గురుకులం అని చెప్పి, సాయి దత్తపీఠ గురుకులం అని చెప్పి క్లాసెస్ నడుస్తున్నాయి. అక్కడున్న పిల్లలకి మన సాంప్రదాయాలు రామాయణం, భాగవతం, శ్లోకాలు, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ నేర్పుతున్నాం. రేపు పెద్ద గుళ్ళోకి వెళ్ళిన తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా చిన్న వేద పాఠశాల కూడా ఏర్పాటు చేయాలి అనే సంకల్పంతో ఉన్నాం. బాబా అనుగ్రహించి ఇక్కడున్న మన భక్తులందరి అభిమానంతో సహకారంతో ముందుకెళ్లాలనుకుంటున్నాం. ఆ ఉద్దేశంతో మొన్న జూన్ 3 నాడు చివరి పూజ ఎవరైతే పల్లకి ఇచ్చారో వాళ్ళ ఇంట్లో చివరి పాదుకా పూజ చేసి మన సాయి రథాన్ని పల్లకిని గుడికి తీసుకెళ్ళాం. గుడికి ఊరినే తీసుకెళ్ళలేదు, మన గుడి నుంచి 5 మైళ్ళ దూరంలో వాళ్ళ ఇల్లు ఉంది. అక్కడి నుంచి మన వాలంటీర్స్ అందరూ ర్యాలీగా, అక్కడ సినిమా అప్పుడు ర్యాలీలు చేస్తుంటారు మన దగ్గర, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు, బాలకృష్ణ గారు వచ్చినప్పుడు ఒక 20 కార్లతో మనం అలాగే చేసాం. కానీ డిఫరెంట్గా 110 కార్లలో పర్మిషన్ దొరకదు, అయినా కూడా పర్మిషన్ తీసుకున్నాం. మా ఉపేంద్ర గారు పర్మిషన్ ఇప్పించారు. అక్కడ పర్మిషన్ తీసుకొని 110 కార్లలో ఈ సాయి రథాన్ని గుడికి తీసుకెళ్ళాం. 110 కార్లలో మాట్లాడుకుంటూ పాట పాడుకుంటూ కాదు, ఒక 10 కార్లలో విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ, ఒక 10 కార్లలో లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ, ఒక 10 కార్లలో హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటూ, ఇంకో 10 కార్లలో ఉత్తరం చాంటింగ్ చేసుకుంటూ, ఇలా పారాయణగా వైబ్రేషన్స్గా ఆ ఊరేగింపుని గుడికి తీసుకెళ్ళాం. చక్కగా పూర్తయింది. జూన్ 4th నాడు బయలుదేరి నేను మా మిత్రులు కలిసి, ఉపేంద్ర గారు, మధవన్న గారు, నా భార్య కలిసి మానస సరోవరం వెళ్ళాం. అక్కడ స్వామిని దర్శనం చేసుకొని రిటర్న్లో బాంబేలో మనకి ఇప్పుడు ఈ గుడి కట్టాలంటే దాని నమూనా అంతా కూడా ఒక ఆర్కిటెక్ట్ కావాలి. ఆర్కిటెక్ట్ని ఏర్పాటు చేసుకున్నాం. న్యూజెర్సీలో లోకల్లో పర్మిషన్ కోసం కిషోర్ జోషి అని ఒక ఆయన్ని ఏర్పాటు చేశాం. కానీ మనకి షిరిడీని అక్కడ చూపించాలి కాబట్టి బాంబేలో నితిన్ చంద్రకాంత్ దేశాయ్ అని ఒక ఆర్కిటెక్ట్, అతను స్టూడియో కూడా బాంబేలో ఉంది. అతను మనకి ఈ జోధా అక్బరు, మన లగాను ఈ పిక్చర్లకి ఆర్ట్ డైరెక్షన్ చేసిన అతను షిరిడీ సంవత్సరంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. రేపు 100th సమాధి డే ఫంక్షన్ ఉంది. దానికి వారికి ఒక వర్క్ అప్పచెప్పారు సంస్థానం వాళ్ళు. పెద్దగా బాబా గారు ఉన్నప్పుడు ఎలా ఉందో ఆ మ్యూజియం అంతా అతనే ఏర్పాటు చేస్తున్నాడు. అతనికి అక్కడున్న కొలతలు ఎంతెంత ఉండాలి అన్నీ తెలుసు. అతను ఒప్పుకున్నాడు మన దగ్గర చేయడానికి. బాంబే వెళ్ళి అతనితో నమూనాలన్నీ తీసుకున్నాం.
రేపు గురు పౌర్ణమి కల్లా రిలీజ్ చేస్తాం. అది మీకు కూడా పంపిస్తాను నేను. ఎలా వస్తుంది గుడి, ఎలా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడి నుంచి బాంబే నుంచి షిరిడి వెళ్ళాం. షిరిడిలో బాబాగారి దగ్గర పూజ చేసుకొని, బాబాగారి పాదాల దగ్గర నమూనాన్ని పెట్టి పూజ చేసుకొని, అదే రోజు రాత్రి షిరిడి చైర్మన్ గారు సురేష్ హౌరే గారు వారితో ఒక 1 అవర్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. వారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం షిరిడి నమూనా చేస్తున్నాం, వాళ్ళని అబ్జెక్షన్ పెడతారేమో అని చాలామంది అన్నారు. కానీ షిరిడి సంస్థానం వాళ్ళు తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది, భూమి పూజకి మేము కూడా వస్తామని వాళ్ళు చెప్పారు. నేను గుర్తుగా ఏమైనా కావాలి ఇక్కడి నుంచి అని అడిగితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెప్పాడు, అక్కడ వేప చెట్టు చాలా పవిత్రమైంది, ఆ వేప చెట్టుకు వచ్చిన మన గింజల నుంచి చెట్టులు తయారు చేస్తున్నారు, ఆ చెట్టు మనకి ఇస్తా అన్నారు అక్కడ పెట్టుకోవడానికి. దాంతోపాటు బాబాగారు గుర్తుగా ఏదన్నా బాబాగారు వాడిన వస్తువులు కూడా రేపు గుడి ఓపెనింగ్కి ఇవ్వమని అడిగాం, ఇస్తామన్నారు. ఇవన్నీ జరగబోతున్నాయి. త్వరలో మీ అందరికి కూడా నిర్మాణ సేవకు సంబంధించిన విషయాలు తెలియజేస్తాం. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా ఏదైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా రమణారెడ్డి గారు వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గారు, మా ఉద్దేశం గుడి మన చేతిలో ఉంది, అంటే పర్మిషన్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు అది 2 months పట్టొచ్చు. అదే ఫస్ట్ ఫేజ్ ఏమో ఈ విజయదశమికి భూమి పూజ చేసి, నెక్స్ట్ విజయదశమికి బాబా 100 సమాధి డేకి ఫస్ట్ ఫేజ్ ఓపెన్ చేద్దామని మా సంకల్పం. ఒక ఫేజ్లో గుడి మొత్తం అవ్వదు, బాబా ఫస్ట్ ద్వారకామాయి, చావడి, సమాధి మందిరం వీటితో ఏర్పాటు చేసి, నెక్స్ట్ గురుకులం, గోశాల, ఇవి 2వ ఫేజ్లో. 3వ ఫేజ్లో వైష్ణవాలయం, శివాలయం, ఇలా 3 ఫేజ్లుగా మందిరాన్ని నిర్మిద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఫస్ట్ ఫేజ్ అయితే మటుకు అన్నీ బాగుండి బాబా అనుగ్రహం ఉంటే ఈ సమాధి డే కల్లా 100 years సమాధి డే కల్లా ఫస్ట్ ఫేజ్ ఓపెన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం స్వామి. అక్కడ సుమారుగా మాకు చెప్పిన ప్రకారం 22 millions ఖర్చు, అది టోటల్ ఖర్చు. సుమారుగా మన 100 crores అవుతుంది రూపీస్లో. మా సంకల్పంతోనే ముందుకెళ్తున్నాం. చాలామంది అడుగుతారు ఎలా అని, ఎలా ఆలోచించట్లా. మన మనసులో మనకు ఎటువంటి కల్మషం లేకుండా ధర్మంగా ముందుకెళ్తే అలాగే జరుగుతుంది. ఈ సాయి దత్తపీఠంలో కూడా ఎటువంటి సేవింగ్స్లో ఏం లేవు. ప్రతి నెల ఎంత కావాలో అంత వస్తుంటుంది, అంత ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదే ఉద్దేశంతో రేపు ఈ యాత్ర కూడా 1,11,000 మంది ఒక కుటుంబంగా ఉన్నారు. వీళ్ళలోంచి ఎవరో ముందుకు వస్తారు, ఈ సంకల్పాన్ని పూర్తి చేస్తారు. ఆ గుడి ఒక్కళ్ళది కాకూడదు. నా కోరిక ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు మాదే ఆ గుడి అనుకోవాలని నా ఉద్దేశం. మేము వాళ్ళు ఉంటాం, 20 ఏళ్ళకి నేను చచ్చిపోతాం, తర్వాత అయిపోతాం. ఆ గుడి ప్రతి ఒక్క సాయి భక్తుడు ఇది మాదే అనుకోవాలనే ఉద్దేశంతోనే ఇంతమందిని ఇన్వాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం ఈ సందర్భం. చాలామంది ఉన్నారు నాన్న, ఎలా చెప్పగలను. నేను చెబుతున్నా కదా, మొన్న మనకి విజయదశమి కానీ జనవరి 1st కానీ జరిగినప్పుడు దగ్గర మన గుడికి మంది, చిన్న గుడి, దానికే 7,000 నుంచి 8,000 మంది జనాలు వచ్చారు ఒక్కరోజు. అలాంటి బాబా గుళ్ళు ఇంకా 2 ఉన్నాయి. బాబా గుళ్ళు ఇంకా న్యూయార్క్లో 3 టెంపుల్స్ ఉన్నాయి, న్యూయార్క్ అంటే పక్కనే. అలా ప్రతి గుళ్ళో కూడా రష్గానే ఉంది. నాకు తెలిసి సాయి తత్వం అన్ని చోట్ల ఆల్రెడీ వచ్చేసింది. చిన్నపిల్లలు ప్రతి ఒక్కరి ఇంట్లో సాయి పేరు లేని నేమ్ లేదు, ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర నుంచి. అందుకని నా కోరిక ఏంటంటే సాయి తత్వంతో పాటు మన సాంప్రదాయాలు పోకూడదు. సాయి తత్వం ఒకటే కాదు, మన సాంప్రదాయం, మన వైదిక సాంప్రదాయం, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పాలి. బాబా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు వచ్చి దండం పెట్టుకు వెళ్ళిపోవడం కాదు, వాళ్ళు నిదానంగా మన సాంప్రదాయ చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ మిగిలిన కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్నాం. అలాగే వాళ్ళు కూడా చక్కగా పాల్గొంటున్నారు. రేపు ఇంకా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు తలపెట్టబోతున్నాం. సాయిబాబా గారి ఈ సాయితత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలని చెప్పి సదుద్దేశంతో స్థాపించినటువంటి ఈ సాయిదత్త పీఠం, మా రఘుశంకర్ మంచి గారి ఆధ్వర్యంలో స్థాపించిన ఈ సాయిదత్త పీఠం మేమందరం భాగస్వాములు అవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దానిలో భాగంగానే మేము ఈరోజు షిరిడి ఇన్ అమెరికా ఈ ప్రాజెక్ట్ని మేము చేయడం జరుగుతుంది. ఈ షిరిడి ఇన్ అమెరికా ప్రాజెక్టులో భాగంగా మేము ముందు స్థల సేవలో 1,11,111 మంది భక్తులను మేము ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తర్వాత సెకండ్ ఫేజ్లో ఇప్పుడు నిర్మాణ సేవలో ఇప్పుడు నిర్మాణం సంబంధించిన ఈ షిరిడి ఇన్ అమెరికా షిరిడి టెంపుల్ని రెప్లికాకి ఈ షిరిడి యాక్చువల్గా షిరిడి టెంపుల్ ప్రపంచంలో చాలా ఉండొచ్చు, కానీ మేము ప్రత్యేకంగా షిరిడిని ఒక రెప్లికా చేయాలనే సదుద్దేశంతో మేము న్యూజెర్సీలో 25 ఎకరాల్లో మేము షిరిడి నిర్మించడం జరుగుతుంది. దానికి మేము నితిన్ చంద్రకాంత్ దేశాయ్ అనే ఒక బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ని మేము చేసుకోవడం జరుగుతుంది. ఆయన ప్రముఖ ఆర్ట్ డైరెక్టరు.
ఆయన్ని మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ ఈ నిర్మాణ సేవలో పాల్గొనాలనుకున్న ఈ మన సాయి భక్తులు ప్రపంచంలో ఎవరైనా సరే ఈ మా వెబ్సైట్ www.saidatta.nj.org వెళ్ళి మీ వివరాలు తెలుసుకోవచ్చు. www.saidatta.nj.org. మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వచ్చేసేసి నాతో కలిపి 11 మంది ఉన్నారు నాన్న. మాలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పి మనం ఒక 6 నెలల క్రితం స్టార్ట్ చేసాం. ఏంటంటే నా కోరిక ఏంటంటే వాలంటీర్స్ 150 మందిని చెప్పాను. వాళ్ళు ఓన్లీ సేవలు చేయడం కాకుండా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి బోర్డులో అని చెప్పి ఉద్దేశంతో వాలంటీర్స్ ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళలోంచి ఒక 11 మందిని తీసుకొని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరీ 2 yearsకి చేంజ్ చేద్దాం అనే ఉద్దేశంతో 11 మంది తీసుకున్నాం. వాళ్ళు వాలంటీర్స్గా ఉంటూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉంటారు. 11 మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వాలని చెప్పి మొత్తం 21 members బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మేము నేను రఘు శర్మ, శంకర్ మంచి మనయ్య. దానివల్ల మనకి ఇబ్బంది లేదు నాన్న. అలా సహకరించారు, కానీ లోకల్లో ఉన్న వాళ్ళు మేయర్లు వీళ్ళు ఉంటారు, వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది లేదు. మన ఓపెనింగ్స్కి వాళ్ళకి వాళ్ళు వస్తుంటారు. మనం కూడా వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి బ్యాగ్స్ ఇవన్నీ పంపిణీలు చేస్తున్నాం కదా, కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా జరిగినాయి. కానీ బాబాదేవి వల్ల మన దాకా ఏమి రాలేదు, టెంపుల్స్ వరకు జోలికి ఏమి రాలేదు ఇంతవరకు. ఏం రాదనుకుంటున్నాను, ఎందుకంటే అతను కూడా మారుతున్నాయి. మొదట్లో ఉన్నంత ఇదేం లేదు, ఇప్పుడు నిదానంగా అన్నీ సెట్ అవుతున్నాయి. చాలా మన సాంప్రదాయాలు మటుకు చాలా బాగా జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి అక్కడ. రాజశేఖర్ శర్మ అక్కడ విజయవాడలో ఉంటాడు. నమస్కారం అండి. నేను నా సోదరుడు చిరంజీవి రఘు శర్మ బాపట్ల శంకర విద్యాలయంలో చదువుకున్నాము. నేను విజయవాడ 1990లో వచ్చాను. 90లో వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ. స్టెల్లా కాలేజ్ దగ్గర సాయిబాబా గుడిలో రఘు శర్మ పనిచేసేటప్పుడు మొట్టమొదటిసారిగా అన్నదాన కార్యక్రమం ఏకాదశి నాడు ప్రారంభం చేశారు. ఆ ప్రారంభం చేసింది కొద్ది మందితో చేశారు. అది వాళ్ళ ఏకాదశి వచ్చింది అంటే వేల మంది అక్కడ అన్నదానంలో పాల్గొనటం, పేదవాళ్ళందరూ కూడా భోజనం చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే వాళ్ళు నిస్వార్థంగా ఆయన ప్రారంభం చేసినటువంటి ఆ కార్యక్రమం ఈనాటికి ఒక విధంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లోనే చాలా గొప్ప వ్యవస్థగా తయారైంది. కాబట్టి ఇప్పుడు ఇతను తలపెట్టినటువంటి ఈ షిరిడీ అమెరికా అనే కార్యక్రమం కూడా చాలా అమెరికాలోనే ఒక పెద్ద సంస్థగా ఉండి ఈ రకంగా అభివృద్ధి చెందుతున్నందుకు చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క సాయి తత్వాన్ని మామూలుగా చెప్పేటువంటి వాళ్ళు చెప్పే కంటే కూడా ఆ గుళ్ళో చేసి దాని యొక్క వివరం అంతా తెలుసుకుని చెప్పేవాళ్ళు చెప్పినట్లయితే హృదయానికి హత్తుకునే విధంగా చెబుతారు. కాబట్టి ఆయన ఆ నిర్ణయం తీసుకుంటాం మనందరికీ కూడా గర్వకారణం. త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని చెప్పి మనసారా సాయిబాబాని ప్రార్థిస్తూ నమస్కారం. మరొకసారి మీడియా సోదరులందరికీ కూడా, ఎందుకంటే కార్యక్రమం చేయడం ఒక ఎత్తు, దాన్ని మన వాళ్ళకు తెలియజేయడం ఒక ఎత్తు. ఈ రోజున మీరు ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ విషయాల్ని ప్రజలందరికీ, భక్తులందరికీ తెలియజేస్తున్నందుకు మీకు, మీ కుటుంబాలకి, ఈ బ్యాక్గ్రౌండ్లో ఉండి సపోర్ట్ చేసిన చాలామంది పెద్దలు, పూజ్యులు, మహానుభావులు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఆ సాయినాథుని కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్వేషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. జై సాయిరామ్.
అయితే స్థల సేకరణ అయితే అయిపోయింది, స్థల సేవ కంప్లీట్ చేసాం. ఇప్పుడు నిర్మాణ సేవ చేయబోతున్నాం. దాని నిమిత్తమే ఇప్పుడు బాంబేలో మన ఆర్కిటెక్ట్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ అని చెప్పి మన బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ అతన్ని ఏర్పాటు చేసుకున్నాం. అతను షిరిడి సంస్థానంతో బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలాగే షిరిడి సంస్థాన్ చైర్మన్ సురేష్ ఔరేని కూడా కలిసాము. మన ఈ నిర్మాణ సేవ గురించి వారికి తెలియజేశాం. వారు కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తామన్నారు. వీలైనంత త్వరలో పర్మిషన్లు అప్లై చేసి మన లోకల్లోనేమో కిషోర్ జోషి అని చెప్పి ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఈ పర్మిషన్ అప్లై చేయబోతున్నారు. ఒక 1 మంత్ 2 మంత్స్లో పర్మిషన్ వస్తే ఈ అక్టోబర్ విజయదశమికి భూమి పూజ చేసి నెక్స్ట్ బాబాగారి 100 years సమాధి డే కల్లా ఫస్ట్ ఫేజ్ ఓపెన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. బాబాగారి అనుగ్రహం ఉంటే అన్నీ బాగుంటే నెక్స్ట్ ఇయర్ కల్లా ఫస్ట్ ఫేజ్తో మన షిరిడి, అమెరికాలో షిరిడి అనే దేవాలయాన్ని మనం నిర్మించుకోబోతున్నాం. దానికి అక్కడి నుంచే కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి, ఎందుకంటే సాయి దత్తపీఠం షిరిడి అమెరికా అనేది ప్రతి ఒక్కరిది ఆ గుడి, 1,11,000 మంది దాంట్లో ఉన్నారు కాబట్టి అందరిది ఆ గుడి. అలాగే ఈ భారతదేశం నుంచి కూడా ఎంతో సపోర్ట్ కావాల్సి ఉంటుంది. మనందరం కలిసి ఇక్కడే కాకుండా సాయి తత్వాన్ని దేశ విదేశాలకు కూడా తీసుకెళ్ళాలి. మన సాంప్రదాయాలు అక్కడ కూడా ఎంతోమంది మన వాళ్ళు ఉన్నారు, మన సాంప్రదాయాలు పోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ దత్తపీఠాన్ని ఏర్పాటు చేసి ఈ షిరిడి అమెరికాలో ఒక బాబాగారి దేవాలయమే కాకుండా, షిరిడియే కాకుండా ఒక విష్ణువాలయం, ఒక శివాలయం, గోశాల, యాగశాల, గురుకుల పాఠశాల ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మన నెక్స్ట్ తరానికి, పిల్లల భవిష్యత్తుకి ఏం కావాలో దాన్ని చూపించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి సంకల్పం చేసుకున్నాం. దానికి మీ అందరి సహకారం అవన్నీ కావాలి. అలాగే మీ అందరికి ఎవరైతే ప్రేక్షకులు చూస్తున్నారో వారందరికీ కూడా సాయినాథుని అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయినాథ అనుగ్రహ ప్రాప్తిరస్తు. సాయిరామ్. ల్యాండ్కి అయితే కనుక ఆల్రెడీ చెప్పా కదా, 1.3 million అయింది. అంటే ఒక 7 కోట్ల నుంచి 8 కోట్ల దాకా. దాన్ని మనం విరాళాలు పైసా కూడా తీసుకున్నాం. ఎలా? $11. అది చూద్దాను. ల్యాండ్కి అయితే పూర్తి అయిపోయింది. నిర్మాణ సేవకి సుమారుగా మొత్తం అన్ని ఫేసులు పూర్తి అయ్యేటప్పటికల్లా అక్కడ లెక్కలో $22 million ఖర్చు అవుతుంది. అన్ని మొత్తం అంటే మన లెక్కలో 100 crores దాకా అవుతుంది. దానికి ఎలా వస్తుందంటే నేను సమాధానం చెప్పలేను. కానీ ఇప్పటిదాకా ఎలా వెళ్తున్నానో ముందుకి, అలా మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఎంతోమంది భక్తులు ఉన్నారు, అందరిది ఆ గుడి, వాళ్ళందరూ ముందుకు వచ్చి ముందుకు తీసుకెళ్తారని నమ్ముతూ ముందుకు వెళ్తున్నాను.